ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 13 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 58,912 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో మార్కెట్ మూవ్మెంట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్లో వచ్చేసి 58,712 అనేది లోయెస్ట్ లో, హైయెస్ట్ వచ్చేసి 59,211. అంటే ఆల్మోస్ట్ ఆల్ 500 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మూమెంటం జరిగింది. సో ఈ రోజు అయితే నాకైతే లాస్ వచ్చింది ఫ్రెండ్స్. మన ట్రేడ్ సెటప్ అయితే వర్కౌట్ అవ్వలేదు. నేను ఏం చెప్పాను, మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్లో పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి, మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అవుతుందని చెప్పాను. 9:15 తర్వాత ఎంట్రీ తీసుకోమని చెప్పాను. నేను 9:15 తర్వాత ఏమైంది, మార్కెట్ కొంచెం ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అయిందో మార్కెట్ రికవర్ అయింది. కానీ నేనేం చేశాను, అంటే బ్లైండ్‌గా ఇంకా ట్రేడ్ సెటప్‌ని మనం బ్లైండ్‌గా ఫాలో అయిపోతాం కదా! దాన్ని బేస్ చేసుకొని నేనేం చేశాను, ఇంకా మార్కెట్ కొంచెం స్టార్టింగ్‌లోనే కొంచెం రికవరీ కనిపించినా సరే నేనింకా లేదు, ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తది మార్కెట్‌లోని, మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తూ నేనేం చేశాను, వెంటనే తీసుకున్నాననమాట పుట్ ఆప్షన్‌ని. పుట్ ఆప్షన్ తీసుకున్నాను. మార్కెట్ అయితే కంప్లీట్‌గా సె సెకండ్ అయితే కొంచెం మార్కెట్‌లో అయితే నాకు కొంచెం కన్వీనియంట్‌గా అనిపించింది. సో, మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా ఫాలో అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఆల్ ఆఫ్ ది సడెన్ మార్కెట్ అయితే నా స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది ఫ్రెండ్స్. సో, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. ఈరోజైతే నాకు లాస్ వచ్చింది. దాని తర్వాత నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోవడం కూడా ఆస్కారం లేదనమాట. ఎందుకంటే ఈ క్యాండిల్‌లోనే మార్కెట్‌లో స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. దాని తర్వాత ఇంక ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మార్కెట్ ఇంకొంచెం స్లైట్‌గా మొమెంటమ్ అయ్యి ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. సో, మళ్ళీ ఇక్కడ ఒక బిగ్ ఫాల్. కానీ ఈరోజైతే నాకైతే ఒక సింగిల్ ట్రేడ్‌తోనే మన ట్రేడ్ సెటప్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి సింగిల్ ట్రేడ్‌తోనే డిసిప్లిన్‌గా నేను బయటకొచ్చాననమాట. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు ఏ విధంగా ఉండబోదో క్లియర్‌గా చెప్తా చూడండి. సో, రేపు మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సో, మనం వన్ డే క్యాండిల్ గనక చూస్తే, వన్ డే క్యాండిల్‌లో మార్కెట్ అయితే రేపు ఫ్రైడే కాబట్టి కొంచెం మార్కెట్‌లో కొంచెం వోలటాలిటీ అనేది ఉండొచ్చు. మార్కెట్ స్టిల్ ఇంకా సెల్లర్స్ కంట్రోల్‌లోనే ఉంది. ఎందుకంటే మార్కెట్‌లో ఈరోజు బయర్స్ క్యాండిల్ వచ్చినా సరే, సో, మార్కెట్‌లో ఒక రిజెక్షన్ వచ్చింది. అట్ ది సేమ్ టైమ్ మార్కెట్‌లో ఫాల్ సిగ్నలే కనిపిస్తుందనమాట. ఓకేనా? సో, రేపు గనక మార్కెట్ ఇంకో 15 మినిట్స్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం నేనైతే పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే మార్కెట్‌లో కంప్లీట్‌గా ఒక ఫాల్ అయ్యే సిగ్నలే కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే రేపు మార్కెట్‌లో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాను. మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.